శివరాం కంపెనీకి డిజైన్స్ ఇచ్చిన ఇందూకి 15 లక్షలు ఇచ్చిన శివరాం. షాక్లో రేఖ. ట్విస్ట్ అయితే అదిరిపోయిందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంటికి వచ్చిన శివరాం భోజనాలన్నీ కూడా బాగున్నాయి, ఇందూని మా ఇంటికి వంట మనిషిగా పంపిస్తారా అని రేఖని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రేఖ అయితే పంపిస్తానని మాట ఇస్తుంది. ఆ తర్వాత అపర్ణ గొడవ పెడుతూ ఉంటే మీ మనవరాలకి ఇళ్ళ వెళ్ళడం వంట మనిషిగా ఇష్టం లేదని చెప్పు, అప్పుడు వెంటనే మానేస్తాను అని రేఖ అనడంతో అప్పుడే ఇక ఇందు అయితే నాకు వంట మనిషిగా వెళ్ళడం ఇష్టమే అని చెప్పి అందరికీ కూడా షాక్ ఇస్తుంది. విన్నావు కదా, నీ మనవరాలకి వెళ్ళడం ఇష్టమే, ఇక నీకు ఇప్పుడు మాట్లాడే హక్కే లేదు అని రేఖ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఇందు అయితే గదిలోకి వస్తుంది సుభాష్ దగ్గరికి. సుభాష్ దగ్గరికి వచ్చి ట్యాబ్లెట్ వేస్తూ ఉంటే నీకు అసలు బుద్ధుందా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నేను నిన్ను ఇంటి మహారాణిలా చూడాలనుకుంటే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట పని చేస్తూ వంట మనిషిగా ఉంటావా అని అడుగుతూ ఉంటుంది అపర్ణాదేవి అయితే ఇందుని. అప్పుడే ఇక ఇందు అయితే ఇలా అంటూ ఉంటుంది, అది కాదు నానమ్మ, నేను ఈ పని చేయడానికి ఒప్పుకోవడానికి కారణం ఉంది అని అంటూ ఉంటుంది ఇందు. నువ్వే కారణం చెప్పాల్సిన అవసరం లేదు నాకు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది. ఏమైందని సుభాష్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుభాష్కి చెప్తూ ఉంది అపర్ణ, ఎవరో వచ్చి వంటలన్నీ బాగున్నాయి, మీ ఇందుని మా ఇంటికి వంట మనిషిగా పంపించమని ఆ రేఖని అడిగితే ఆ రేఖ ఇందుని పంపిస్తానని అతనికి మాట ఇచ్చింది, ఇదేమో వెళ్తానని రేఖతో చెప్పింది. అసలు ఏం చేస్తుందో దీనికే తెలియడం లేదండి. మనం దీని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, అందుకనే నేను ఎలాగైనా సరే దీన్ని వెళ్ళనివ్వను, అస్సలు కూడా వంట మనిషిగా నేను అస్సలు కూడా వెళ్ళనివ్వను అని అంటూ ఉంటుంది అపర్ణ. నేను చెప్పేది విను నానమ్మ, విన్నాక అప్పుడు నువ్వే కరెక్ట్ అంటావు అని ఇందు అనడంతో అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, ఎవరో ఇంటికి వెళ్ళి నువ్వు వంట మనిషిగా ఉండడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది శ్వేత కూడా. అప్పుడే శ్వేత, నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను శ్వేత అని అంటూ ఉంటే ఏంటక్క ఇది, ఇప్పటివరకు ఇంట్లో ఒక పని మనిషిగా ఉంటున్నావు, ఈ యావదాస్తికి నువ్వే వారసురాలివి, అయినా నిన్ను ఇంటి వారసురాలుగా ఎవ్వరూ కూడా చూడరు, మళ్ళీ ఎవరో ఇంటికి వెళ్ళి నువ్వు పని చేయడం ఏంటి, ప్రతిరోజు ఇక్కడ పనిచేసి అక్కడ ఎలా చేస్తావక్క అని అడుగుతూ ఉంటుంది. మధ్యలో నీ చదువు ఏమైపోతుంది అనుకుంటున్నావు అని అనగానే అప్పుడే ఇందు అయితే నా చదువు కోసం నా ఉద్యోగం కోసం నేనే ఎందుకని ఈ పనిని ఒప్పుకున్నాను అని ఇందు చెప్తుంది. ఏంటి, చదువు కోసం ఉద్యోగం కోసమా అని అపర్ణ అడుగుతూ ఉంటే అవును నానమ్మ, ఇప్పుడు నాకు నేనుగా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేను, నన్ను రేఖ అంటే బయటికి ఎక్కడికి కూడా పంపించదు, కనీసం అడుగు కూడా బయట పెట్టనివ్వదు, నువ్వే చూసావు కదా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిన నన్ను ఎలాగ ప్రశ్నలు వేసిందో, ఎంత దొంగతనంగా నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాసి రావాల్సి వచ్చిందో అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అందుకనే నానమ్మ, ఈ వంట చేయడానికి నేను బయటికి వెళ్ళినట్టే వెళ్ళి ఆ తర్వాత ఉద్యోగం వెతుక్కుంటాను, ఎలాగైనా సరే నేను సంపాదించి తాతయ్యకి ఆపరేషన్ చేయిస్తాను అని అంటూ ఉంటుంది ఇందు అయితే. ఇందు మాటలకి అపర్ణ సుభాష్ షాక్ అయిపోతూ ఉంటారు. నాకు ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంది, తాతయ్యకి నేనే సంపాదించి నా డబ్బులతోనే ఆపరేషన్ చేయిస్తాను నానమ్మ, అందుకని ఈ అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను, వంట మనిషిగా వెళ్ళడానికి నేను ఒప్పుకొని అలా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శ్వేత అయితే నువ్వు చాలా మంచిగా ఆలోచించావక్క, ఇది కూడా మంచి నిర్ణయమే అని శ్వేత అంటూ ఉంటే అదేంటి శ్వేత నువ్వు అలాగే అంటున్నావు అని అంటూ ఉంటుంది అపర్ణ. అవునానమ్మ, నేను చెప్పేది కూడా వినండి, ఇప్పుడు అక్క బయటికి వెళ్తే ఖచ్చితంగా తనకి జాబ్ వస్తుంది, రేఖ అంటే అక్కని బయటికి పంపించదు, తను ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే చాలా కష్టంగానే ఉంటుంది, ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఇంత కష్టపడుతూ వెళ్ళింది, అందుకని అక్క చెప్పినట్టు అక్కని మీరు ఆ ఇంటికి వంట మనిషిగా పంపించండి, కొన్ని రోజుల వరకే కదా, ఈ ఇండ్లు మొత్తం కూడా ఆస్తి మొత్తం అక్క సొంతం అయ్యే వరకు ఈ కష్టాలు తప్పవు అని అంటూ ఉంటుంది శ్వేత కూడా. నానమ్మ, నువ్వేమీ దిగులు పడకు,
నేను బయటికి వెళ్ళి ఎలాగైనా జాబ్ సంపాదిస్తాను అని చెప్తూ ఉంటే, అక్క నేను కూడా ఏ ఏరియాలో ఏ కంపెనీలో ఎటువంటి జాబులు ఉన్నాయో ఇంటర్వ్యూలు ఉన్నాయో నీకు మొత్తం కూడా నేను చెప్తూ ఉంటాను అని అంటూ ఉంటే, థ్యాంక్స్ శ్వేత, ఇంట్లో వాళ్ళందరిలో నువ్వే మంచిదానివి, నాకెప్పుడు కూడా హెల్ప్ఫుల్గా ఉంటావు అని అంటూ ఉంటుంది ఇందు. తర్వాత ఇక ఇందుతో అపర్ణ అయితే, వెళ్ళిన దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా, మహారాణిలా పెరగాల్సిన నువ్వు ఈరోజు ఒకళ్ళింటికి చాకిరీ చేయడానికి వెళ్తున్నావు. నా మనసు చాలా బాధపడుతుంది. అసలు మీ అమ్మ వెళ్ళి అప్పటి రోజుల్లో మీ తాతయ్యకి బొమ్మలకి మట్టి తొక్కితేనే మా పరువు పోయిందని మీ అమ్మని ఎన్నో రకాలుగా తిట్టాను. మీ నాన్న కూడా మట్టి తొక్కుతుంటే మీ అమ్మని అసలు ఇంట్లోకి రావద్దన్నాను. అలాంటిది ఈరోజు వాళ్ళ కూతురు వంట మనిషిగా వెళ్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. తాతయ్య లేచి నుంచునే వరకే నానమ్మ, తాతయ్యకి ఆపరేషన్ చేయిస్తే తప్పకుండా లేచి నిలబడతారు. అప్పుడు మనకంటూ ఒక ధైర్యం ఉంటుంది. తాతయ్య ఇలాగా లేవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ రేఖ తన చిందులు వేస్తుంది. కానీ తాత మామూలు మనిషి అయితే మాత్రం ఆ రేఖకి చుక్కలు చూపిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, అవునా పర్ణ, తను చెప్పింది కూడా నిజమే అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది. అపర్ణ అయితే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రమ్మా అని చెప్తూ ఉంటుంది. అక్క నీకు నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉందక్క రేపు, ఎలాగో వంట చేయడానికి నువ్వు రేపే కదా బయటికి వెళ్ళాలి, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళు, ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది అని అంటూ ఉంటుంది శ్వేత. తప్పకుండా వెళ్తాను శ్వేత అని అంటూ ఉంటుంది ఇందు. ఉదయం అవ్వంగానే ఇక కారులోనే శివరాం ఇంటికైతే రేఖ పంపిస్తుంది ఇందుని. శివరాం ఇంటికి వెళ్ళి ఇక ఇందు అయితే వంటలన్నీ కూడా ఫినిష్ చేస్తుంది. వంట మొత్తం కూడా చేస్తుంది. వాళ్ళు చెప్పిన ఫుడ్స్ అన్నీ కూడా వండేసి టేబుల్ మీద పెట్టేస్తుంది. తనకి ఇంటర్వ్యూ టైం అయిపోతుందని ఇక గబగబా వెళ్ళిపోవాలని చెప్పేసి తొందరగానే వంట అయితే ఫినిష్ చేస్తుంది. అప్పుడు ఇక వంట ఫినిష్ చేసేసి అక్కడి నుంచి ఇంటర్వ్యూకి ఇక నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇందు. అలా వెళ్తూ ఉన్నప్పుడే అనుకోకుండా రాజు అయితే ఎదురుపడతాడు ఇందుకి. ఇక స్వరాజ్ ఎదురుపడి ఇందుని చూసి ఇలా అంటూ ఉంటాడు, మీరా ఏంటి మేడం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు, మీ కారు ఏమైపోయింది అంటే, నువ్వు ఆ కారు ఓనరు కదా, నీకు కారు ఏమీ లేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆ మాటకి ఇందో ఇలా అంటూ ఉంటుంది, నా కారు లేకపోవడం ఏంటి, అది నాకు సొంత కారు, ఆ కారు నాదే అని అంటూ ఉంటుంది ఇందో. అబ్బా బాగానే గొప్పలు పోతున్నావు, ఆ రోజు నీదేదో సొంత కారులాగా పెద్ద బిల్డప్ ఇచ్చేసావు, నీ వల్ల నాకెంత నష్టం వచ్చిందో తెలుసా అని అంటూ ఉంటాడు. ఏంటి నా వల్ల నష్టం వచ్చిందా, సర్లే ఇప్పుడు నీతో గొడవ పడుతూ నేను కూర్చోలేను, నాకు అర్జెంటుగా ఇంటర్వ్యూ ఉంది అని అంటూ ఉంటుంది ఇందు. అయితే ఏంటి ఇంటర్వ్యూ ఉందా అంటే, నువ్వు కోటీశ్వరరాలవి కాదు, అది నీ కారు కూడా కాదు, ఒకవేళ నువ్వు కోటీశ్వరరాలవైతే నీకు పెద్ద కంపెనీ ఉండాలి, దానికి నువ్వే సీఈఓగా ఉండాలి, కానీ నువ్వు అలాగా ఇప్పుడు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నావంటే ఆ కారు ఆ రోజు నువ్వు ఎక్కింది నీది కాదు, నీ కారు కానప్పుడు ఎందుకు నువ్వు ఆ రోజు అంత బిల్డప్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాడు. స్వరాజ్ అయితే చెప్పాను కదా ఆ కారు నాదే, నేను కోటీశ్వరాల్ని, నా గురించి నీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడుకో, ముందు అడ్డు తప్పుకో, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది అని అంటూ ఉంటుంది ఇందు. ఇక ఇంటర్వ్యూకి టైం అయిపోయిందని స్వరాజ్ని ఇంకా పక్కకి వెళ్ళిపోమని చెప్పి తనైతే ఇంటర్వ్యూకి గబగబా పరిగెత్తుకుంటూ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు ఇదంతా గమనించిన స్వరాజ్ అయితే, ఏంటి అమ్మాయి ప్రతిసారి నాకే తగులుతుంది, మేమిద్దరం ఎదురుపడినప్పుడల్లా అలా గొడవ పెట్టుకుంటున్నామేంటి అని అనుకుంటూ ఉంటాడు స్వరాజ్ అయితే. తర్వాత ఇంటర్వ్యూ కని ఒక కంపెనీకి అయితే కావ్య వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడే ఇక రేఖ అయితే ఆఫీసులో కూర్చొని ఉంటుంది. రేఖని చూసి ఇందు షాక్ అయిపోతూ, రేఖ అంటే ఏంటి ఇక్కడుంది, ఇప్పుడు కనుక నన్ను ఇక్కడ చూసిందంటే అమ్మో ఇంకేమన్నా ఉందా, చచ్చినట్టు మళ్ళీ నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకొని ఇందు అయితే ఇక ఇంటికైతే వెళ్తుంది.
ఇందు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే శ్వేత అపర్ణ ఇద్దరు కూడా ఇందుని గదిలోకి పిలిచి అడుగుతూ ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళావా, జాబ్ వచ్చేసిందా నీకు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఇందు అయితే మౌనంగా ఉంటుంది. ఏమైందే నీకు, ఎందుకలా మౌనంగా ఉన్నావు, చెప్పు, ఇంటర్వ్యూకి వెళ్ళావా లేదా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను అపర్ణాదేవి, గబగబా వంట ఫినిష్ చేసేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలని టైంకి వెళ్ళాను. సరిగ్గా నేను ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి అక్కడే ఉన్న ఎండీతో రేఖ ఆంటీ మాట్లాడుతుంది. అతని ఇంటర్వ్యూలు కూడా చేసేది. రేఖ ఆంటీ కూర్చొని ఉండగా అతనైతే ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. తను కూడా ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు కానీ నన్ను తను అక్కడ చూసిందంటే ఖచ్చితంగా నా గురించి నిజం తెలిసిపోతుంది, నా చదువు గురించి అంతా కూడా బయటపడుతుందని అక్కడి నుంచి వచ్చేసాను. తాతయ్యకి ఎలాగైనా సరే ఆపరేషన్ చేయించాలని బయటికి వెళ్ళి జాబ్ చేయాలని అనుకుంటుంటే రేఖ ఆంటీ అక్కడ కూడా నాకు అడ్డుపడుతుంది. నానమ్మ, నేను అనుకున్నది సాధించగలనంటావా అని అంటూ భయపడిపోతూ ఉంటుంది ఇందు అయితే. అలా ఇందు భయపడిపోతూ ఉంటే అప్పుడే ఇక అపర్ణ అయితే, చూడిందో మొదటి రోజుకే ఎందుకు నువ్వు అలా డీలా పడిపోతున్నావు, ఆ కంపెనీ కాకపోతే వేరే కంపెనీ, చాలా కంపెనీలు ఉన్నాయి, నువ్వు కంగారు పడుకో, తప్పకుండా నీకు జాబ్ ఆఫర్ అయితే వస్తుంది, నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు, మీ అమ్మ నాన్న ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి అని అపర్ణ అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది ఇందుతో. తర్వాత ఇక ఇందుతో అలా ధైర్యం చెప్పిన తర్వాత మరుసటి రోజు ఇందు మళ్ళీ వంట చేయడానికి శివరాం ఇంటికైతే వెళ్తుంది. అలా వంట చేయడానికి వెళ్ళిన తర్వాత తను వంటగదిలో వంట చేస్తూ ఉండగా శివరాం మేనేజర్ అయితే వస్తాడు. సార్, ఇదిగోండి సార్, ఈరోజు మనం ఈ డిజైన్స్ని అయితే గీయించాము, చూడండి, న్యూ కలెక్షన్, న్యూ డిజైన్స్, అందరూ కూడా చాలా బాగున్నాయంటారు అని మేనేజర్ అయితే ఇక డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటాడు శివరాంకి. అప్పుడు ఇక డిజైన్స్ చూపిస్తున్న తర్వాత శివరాం అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటయ్యా ఇది, వీటిని కూడా డిజైన్స్ అంటారా, ఎప్పుడో పాత డిజైన్స్ని మళ్ళీ కూడా గీసి చూపిస్తున్నారు, ఏదైనా కొత్తగా ఆలోచించమని చెప్పయ్యా అని అంటూ ఉంటాడు శివరాం అయితే. సార్, అందరూ కూడా ఈ డిజైన్స్ బాగున్నాయని చెప్పారు సార్, అందుకని వీటిని నేను ఓకే చేశాను అని అంటూ ఉంటే, నువ్వు ఎలా ఓకే చేసేస్తావు, అసలు జనాలకి కస్టమర్లకి ఈ డిజైన్స్ నచ్చాలి కదా, ఈ డిజైన్స్ నాకే నచ్చడం లేదు, కస్టమర్లకి ఏం నచ్చుతుంది, ఈ దెబ్బతో మనకి ఈ ప్రాజెక్టు వెనక్కిపోతుంది నాకు తెలిసి అని శివరాం అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కాఫీ తీసుకొని శివరాంకి ఇవ్వడానికి వస్తుంది ఇందు అయితే. ఇవి ఆ డిజైన్స్ చూసి తను కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ డిజైన్స్ అని అంటూ ఉంటుంది ఇందు అయితే. మా కంపెనీకి డిజైన్స్ కావాలమ్మా, కానీ అందరూ కూడా ఓల్డ్ డిజైన్సే అన్నీ కూడా పెడుతున్నారు తప్ప ఇప్పుడు ట్రెండీలో ఉన్న డిజైన్స్ ఏమీ కూడా పెట్టడం లేదు అని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందు అయితే, మీరేమీ అనుకోకపోతే ఆ డిజైన్స్ని నేను గీస్తాను అని చెప్తూ ఉంటుంది ఇందు. పక్కనే ఉన్న మేనేజర్ అయితే, ఏంటి వంట చేసుకునేదానివి, నువ్వు ఒక పని మనిషివి, చదువు సంజా లేని దానివి, నువ్వు డిజైన్స్ గీస్తావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా పక్కనే ఉన్న శివరాం ఇలా చెప్తూ ఉంటాడు, ఆడవాళ్ళని తక్కువ అంచనా వెయ్యొద్దు, నువ్వు ఎందుకు తనని అలా మాట్లాడుతున్నావు, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే తత్వం కలది ఇందు, ఎప్పుడు కూడా ఇందు పొరపాటును కూడా తప్పు చేయదు, మరి అలాంటి ఇందుని పని మనిషి అని ఎందుకు అంటున్నావు, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఏమీ చెప్పలేము, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తప్పకుండా నగల గురించి తెలుస్తుంది, చూడమ్మా ఇందు, నువ్వు ఈ పేపర్ మీద నీకు వచ్చిన డిజైన్స్ గీయి, అది జనాలకి ఆకర్షణీయంగా ఉండాలి, మనకి తక్కువ బడ్జెట్లో అయిపోవాలి, అలా గీయి అని అంటూ ఉంటే, తప్పకుండా సార్, మీకు నచ్చకపోతే ముఖం మీదే చెప్పేయండి, నేనేమి బాధపడను అని అంటూ ఉంటుంది ఇందు అయితే. తర్వాత ఇక ఇందు కూర్చొని డిజైన్స్ అయితే గీస్తుంది. అలా ఇందు డిజైన్స్ గీసిన తర్వాత ఆ డిజైన్స్ అయితే చూస్తూ ఉంటాడు శివరాం అయితే. ఇక ఆ డిజైన్స్ చూసి తను చాలా బాగా గీస్తుంది, మొత్తం అయిపోయిన తర్వాత ఓవర్లుక్ అయితే మీకు చూపిస్తాను అని శివరాం అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మొత్తం డిజైన్స్ అన్నీ గీసేస్తుంది ఇందు. గీసేసిన తర్వాత డిజైన్స్ తీసుకొచ్చి శివరాం చేతిలో పెడుతుంది. అప్పుడు ఇక శివరాం అయితే
ఆ డిజైన్స్ చూసి ఇంత అద్భుతంగా అసలు డిజైన్స్ ఎలా గీసావమ్మా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇది అని అడుగుతూ ఉంటాడు. నేను ఎక్కడా నేర్చుకోలేదండి, నాకు డిజైన్స్ గీయడం వచ్చు, ఒకదాన్ని ఊహించుకొని అలా గీసేస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది ఇందు గీసిన డిజైన్స్ చూసి అప్పుడే ఇక శివరాం అయితే ఇప్పటి వరకు ఏ మార్కెట్లో ఏ కంపెనీ కూడా ఇలాంటి డిజైన్స్ ఇవ్వలేదు, సింపుల్గా మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలాగా ఈరోజు నువ్వు ఈ డిజైన్స్ అన్నీ కూడా గీయించావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని అంటూ ఉంటాడు శివరాం. అయితే అప్పుడే ఇక మేనేజర్కి చూడయ్యా చూడు, తనని వంటింటి కుందేలని ఇలాగని చెప్పి తనని నువ్వు ఎన్నో మాటలు అన్నావు, కానీ చూడు తను ఎంత బాగా డిజైన్స్ గీసిందో అని చెప్పి అంటూ ఉంటాడు శివరాం. అప్పుడే ఇంకా చూడమ్మా, నువ్వు ఈ డిజైన్స్ గీసినందుకు నీకు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాను, చెప్పమ్మా ఏం కావాలి నీకు అని అడుగుతూ ఉంటే నాకు ఏమీ అవసరం లేదండి, మీకు డిజైన్స్ నచ్చితే నాకు ఒక జాబ్ ఇప్పించండి మీ కంపెనీలో, అది కూడా ఆన్లైన్లో చేసుకుంటాను అని అంటూ ఉంటుంది ఇందు. ఏంటి జాబ్ చేస్తావా? అవునండి, ఇలాగ డిజైన్స్ కూడా గీస్తాను, మీకు ఏది ఇష్టమైతే అదే గీసిస్తాను, నాకు ఉద్యోగం కావాలి, ఎందుకంటే మా తాతయ్యకి ఆపరేషన్ జరిపించాలి, ఆపరేషన్కి 15 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు, మా తాతయ్య ఆపరేషన్ చేయించాలని నేను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది ఇందు. అయితే నువ్వు జాబులో జాయిన్ అవుతానంటే కళ్ళు కద్దుకొని మరీ పెట్టుకుంటానమ్మా, ఎటువంటి ఇంటర్వ్యూలు కూడా నాకు అవసరం లేదు, నువ్వు అంత బాగా డిజైన్స్ గీసావు, నిజంగా ఇలాంటి డిజైన్స్ ఇప్పటి వరకు మార్కెట్లో ఎవ్వరు కూడా పెట్టలేదు అని అంటూ ఉంటాడు. సరేనమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, లేట్ అవుతుంది, నేను రేపు వస్తావు కదా చెప్తాను అని అంటూ ఉంటాడు శివరాం. అయితే అప్పుడే ఇక శివరాం ఇందు వెళ్ళిపోయాక మేనేజర్ ఎలా ఉన్నాయ్యా డిజైన్స్ అని అంటూ ఉంటాడు. నిజంగా చాలా బాగున్నాయి సార్, ఇప్పుడే మన ప్రాజెక్ట్కి ఈ డిజైన్స్ని పంపిస్తాను అని మేనేజర్ అయితే ఆ డిజైన్స్ అన్నీ కూడా వేరే ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళకైతే క్లయింట్స్కి పంపిస్తాడు. అలా పంపించిన తర్వాత వాళ్ళు వెంటనే రిప్లై అయితే సూపర్ ఉన్నాయి డిజైన్స్, అయితే మామూలుగా లేవు, మార్కెట్లో ఎక్కడా లేని డిజైన్స్, న్యూ డిజైన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి, నిజంగా అద్భుతంగా ఉంది అని అంటూ పొగుడుతూ ఉంటారు. అలా పొగిడిన తర్వాత అప్పుడే మీకే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని ఇస్తున్నాము, ఇంకా మాకు డిజైన్స్ కావాలి, మీరు ఇలాగే డిజైన్స్ పంపితే మీకు ఎన్నో ప్రాజెక్టులు మేము ఇవ్వగలుగుతాము అని వాళ్ళైతే మెయిల్ పెడతారు. అప్పుడే ఇక మేనేజర్ అయితే శివరాం దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. సార్ మీరు కన్న కల నిజమైంది సార్, మీకు ఆ ప్రాజెక్టు ఓకే అయిపోయింది, అంతేకాదు సార్ ఇలాంటి డిజైన్స్ ఇంకా పంపిస్తే వాళ్ళు ఇంకో 2 ప్రాజెక్టులు ఇస్తామని కూడా అంటున్నారు, మరి ఏమంటారు సార్ అని అడుగుతూ ఉంటాడు మేనేజర్. ఏమనేది ఉందయ్యా, ఆ ఇందుని మన కంపెనీలో జాయిన్ చేసుకోవడమే, తనకి డిజైన్స్ గీసేదే కాదు మంచి పదవి ఇవ్వాలి, ఇప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగొస్తాను అని శివరాం అయితే వస్తాడు. ఇక శివరాం వచ్చిన తర్వాత రేఖ అయితే సోఫాలో కూర్చొని ఉంటుంది. ఏంటి శివరాం గారు ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, మీతో పనుండే వచ్చాను అని శివరాం అయితే అంటూ ఉంటాడు. ఏంటి సార్ అది? మా ఇంటికి మీరు వంట మనిషిగా పంపించారు కదా ఇందు అని అనగానే, అవును ఇందు తన వంట బాగా చేయడం లేదా అని అడుగుతూ ఉంటుంది. వంట బాగానే చేసిందండి, కానీ నాకు వచ్చిన మరో ప్రాబ్లం కూడా తను సాల్వ్ చేసింది అని చెప్పగానే, మరొక ప్రాబ్లంనా? ఏమీ లేదు, మా డిజైనర్ అస్సలు కూడా డిజైన్స్ బాగా గీయలేదు, ఆ డిజైన్స్ అస్సలు కూడా బాగాలేదు, తర్వాత ఇక ఆ డిజైన్స్కి ప్రాజెక్టు వెనక్కిపోతుందని ఆశలు వదిలేసుకున్న సమయంలో ఇందు దేవతలాగా వచ్చింది, తను డిజైన్స్ అన్నీ కూడా గీసేసింది, అలా డిజైన్స్ గీయడం వల్ల ఈరోజు ఒక పెద్ద ప్రాజెక్టు మా కంపెనీకే వచ్చింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ, అది అసలు చదువుకొని కూడా చదువుకోలేదు, దానికి చదువు సంజా లేదు, అలాంటిది అది మీకు డిజైన్స్ గీయడం ఏంటి అని అంటూ ఉంటే, అవును మేడం డిజైన్స్ గీసింది, అలాగే
వాళ్ళ తాతయ్యకి ఏదో ఆపరేషన్ జరిపించాలని 15 లక్షలు కూడా అడిగింది అని అంటూ ఉంటాడు. తంటే తను జాబ్ చేసి డబ్బు సంపాదించి వాళ్ళ తాతయ్యకి 15 లక్షలు కావాలని జాబ్ ఇవ్వమని అడిగింది అని అంటూ ఉంటే రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇది డిజైన్స్ గీస్తుందా, అసలు ఇంత డిజైన్స్ దీనికి ఎక్కడి నుంచి వచ్చే ఈ ఐడియా అని అనుకుంటూ వెంటనే ఇందుని పిలిపిస్తుంది. శివరాం చూసి ఇందు షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే నువ్వు అతనికి ఏవో డిజైన్స్ గీసి ఇచ్చావంట అని అడుగుతూ ఉంటే అవునత్త, డిజైన్స్ గీశాను. మా తాతయ్యని బ్రతికించుకోవడానికి నేను ఆ డిజైన్స్ అన్ని గీసి ఆయనకి ఇచ్చాను. ఆయనకి కూడా చాలా బాగా నచ్చాయి. అసలు ఇంత బాగా ఇది డిజైన్స్ ఎలా గీసింది, దీనికి ఇప్పుడు 15 లక్షల చేతికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ తాతయ్యకి నయం చేస్తుంది. ఇప్పటి వరకు మంచానికి అంకితమైపోయాడు కదా, ఇంకేం చెయ్యలేడు అనుకొని ఈ ఆడవాళ్ళిద్దరి మీద నేను అజమాయిషి చలాయించాను. ఇప్పుడు ఆ సుభాష్కి ఆపరేషన్ జరిగి నుంచుంటే ఖచ్చితంగా మా మీద రివెంజ్ తీర్చుకుంటాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది. రేఖ అయితే ఇక షాక్ అయిపోతూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడుతుంది. ఆలోచించి ఏదోటి చేస్తాను, దాన్ని బయటికి కూడా వెళ్ళనివ్వను అని రేఖ అయితే అనుకుంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, శివరాం ఇచ్చిన డబ్బులతో సుభాష్కి ఇందు నయం చేయిస్తుందా, అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు రేఖకి నిజం తెలుసుకొని ఇందు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.